అగ్రిగోల్డ్ కేసు పైన హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తమ విచారణలో 70 ఆస్తులను గుర్తించామని ఏపీసీఐడీ తెలుపగా మిగతా డైరెక్టర్లను ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణ 2 వాయిదా పడింది. మరోవైపు అక్షయ గోల్డ్ కేసు కూడా 2 వారాల పాటు వాయిదా పడింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, కేసుకి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమి, 2 ఒకే తరహా కేసులు. ఏదైతే సామాన్య ప్రజల నుంచి కూడా డిపాజిట్లు 100,000 కోట్ల రూపాయలు సేకరించినటువంటి అభయ గోల్డ్, మరోపక్క అక్షయ గోల్డ్ సంబంధించినటువంటి అగ్రిగోల్డ్, మరోపక్క అక్షయ గోల్డ్ సంబంధించినటువంటి కేసులు కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ 2 కేసులు కూడా విచారణ అనంతరం 2 వారాలకు వాయిదా వేసింది. కాకపోతే 2 కేసులు కూడా విచారించినటువంటి సిఐడిని మాత్రం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ తీరులో కూడా అక్షయ గోల్డ్ కేసులో కూడా ఇప్పటివరకు తెలంగాణ సిఐడి కావచ్చు, ఏపీ సిఐడి కూడా విచారణ ఎక్కడ సాగలేదు, ఆస్తుల విలువ కూడా ఇంతవరకు ఏం చెప్పలేదని చెప్పింది. మరి అగ్రిగోల్డ్ విషయంలో కానీ 700 చోట్ల కొత్త ప్రాపర్టీస్, ఎందుకంటే గతంలో అప్డేట్లో ఎన్ని ఆస్తులను క్లియర్గా చెప్పాలన్నప్పుడు కూడా మరొకసారి కోర్టును తప్పుదోవ పట్టినట్టు కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ సంస్థ పైన, సిఐడి అధికారులపైన. దీనికి సంబంధించి ఎలాంటి వాదన జరిగాయో అగ్రిగోల్డ్ పిటిషనర్ ఉన్నారు, చెప్పండి. అంటే ఎలాంటి 770 ప్రాపర్టీస్ గుర్తించడం జరిగింది, 7,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇప్పటివరకు కూడా చెక్కులు బౌన్స్ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సిఐడికి ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? ఈరోజు అగ్రిగోల్డ్ విచారణలో భాగంగా ఈరోజు లక్షల మందిని నట్టేట ముంచి మోసం చేసినటువంటి అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని గత వారం అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ యాజమాన్యంలో చైర్మన్ వెంకటరామారావు వాసు, ఎండి కుమార్ల ద్వారా సిఐడి కస్టోడియన్ ఇంట్రాగేషన్లో భాగంగా అంతకుముందు కోర్టుకు సబ్మిట్ చేయనటువంటి ఆస్తులు ఒక 70 ఆస్తుల్ని ఈరోజు సిఐడి ఇంట్రాగేషన్లో అవి బయటికి తీయడం జరిగింది వారి ద్వారా. అలాగే ఇంకా చాలా ఆస్తులు ఉన్నట్టుగా కూడా మరి సిఐడి ద్వారా హైకోర్టు ధర్మాసనానికి తెలియపరచడం జరిగింది. మేము ముందు నుండి కూడా ఇదే విషయాన్ని తెలియజెప్తా ఉన్నాం. చాలా బినామీ ఆస్తులు ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయల బినామీ ఆస్తులు ఉన్నాయి. అవన్నీ బయటికి తీయగలిగితేనే మరి కస్టమర్లకి, ఏజెంట్లకి న్యాయం జరుగుతుందన్నటువంటి విషయం ఈరోజు తేటతెల్లమైంది. సో దానిలో భాగంగానే మిగతా డైరెక్టర్లను కూడా ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సో వారిని కూడా అరెస్ట్ చేసేసి వారి ద్వారా కూడా బినామీ ఆస్తులు వీటన్నిటిని కూడా బయటకు తీయమని చెప్పారు. అలాగే తెలంగాణ సిఐడికి కూడా మీరు కూడా ఇన్వెస్టిగేషను చేయండి, మరి మీరు కూడా అరెస్టులు చేయండి అంటే ఆంధ్ర సిఐడి మాకు కోఆపరేట్ చేయట్లేదని చెప్పడం ద్వారా మీ ఇద్దరు సమన్వయంతో మరి మా ఒకరికొకరు సమన్వయం చేసుకొని ఈ సిఐడి విభాగం ద్వారా లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పరిశోధన ద్వారా వారికి న్యాయం జరుగుతుందని. సో ఆ విషయాన్ని మీకు ప్రత్యేకంగా మళ్ళొకసారి చెప్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు 25 లక్షల రూపాయలని ఏదైతే కమిటీ ఖర్చుల నిమిత్తము మరి జమ చేయమని చెప్పారో ఆ 25 లక్షలని కూడా మరి కమిటీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే 3 ఆక్షన్ కంపెనీల నుండి ఒక ఆక్షన్ కంపెనీ ఈ ప్రొక్యూర్మెంట్స్ లిమిటెడ్, ఈ ఆక్షన్ టైగర్స్ అనే కంపెనీ మరి వారి సొంత కారణాల వల్ల వారు వైదొలగడం జరిగింది. సో మిగతా ఆక్షన్ చేసే కంపెనీలు ఎవరన్నా ఉంటే కూడా మరొకసారి మరి తీసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసు విచారణ సంబంధించి 25 లక్షల రూపాయలు అగ్రిగోల్డ్ సంస్థ భరించాలి, ఎందుకంటే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యాక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆస్తుల్ని ఆ ఖర్చుల నిమిత్తం 25 లక్షల రూపాయలు కూడా ఈరోజు అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టు అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇక అక్షయ గోల్డ్ సంబంధించి కూడా ఆ సిఐడి పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు వాళ్ళని కస్టడీ తీసుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, అసలు ఆ డిపాజిట్ డబ్బులన్నీ ఎటుపోయాయి, దాదాపు 600 కోట్ల రూపాయల పైన కూడా విచారణ సాగించింది. ఈ నేపథ్యంలో బాధితులు ఉన్నారు, చెప్పండి ఈరోజు కోర్టు ఎలాంటి వాదన జరిగింది, మీరు ఏం చెప్పడం జరిగింది కోర్టుకు? ఈరోజు మా అక్షయ గోల్డ్ సంస్థ మూసివేసి దాదాపు 3.5 సంవత్సరం అయింది. అయినా ఇప్పుడు అక్షయ గోల్డ్ మన డైరెక్టర్లు కానివ్వండి ఒకసారి అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ కింద వాళ్ళు రిటర్న్ బయటికి రావడం జరిగినది. ఆ ఉద్దేశంతో మన ధర్మాసనం వచ్చేసి మీరు ఇన్ని వందల కోట్లు వాళ్ళు స్కామ్ చేసిన వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు బయటికి వదిలిపెట్టారని చెప్పేసి, బెయిల్ ఎలాగిచ్చారని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను ప్రశ్నించడం జరిగినది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మీకు ఎటువంటి అడ్డంకులు లేవు కదా, ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేయలేదు, మరి వాళ్ళకు చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించడం జరిగినది. ఈ విషయమై మరి ఎందుకు ఇలా చేస్తున్నారన్న అనే దానిలో మన కంపెనీ తరఫున అడ్వకేట్ వచ్చేసి మేము అక్షయ గోల్డ్ న్యాయవాది మేము సహకరిస్తున్నామని చెప్పడం వల్ల ధర్మాసనం వచ్చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకు మీరు సహకరిస్తున్నామని చెప్తున్నారు, 2 వారాల లోపల 600 కోట్ల స్కామ్ను మీరు తిరిగి చెల్లించగలరా అని చెప్పేసి వారిని ప్రశ్నించడం జరిగినది. ఇదే విధంగా
వాటి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో పాటు ధర్మాసనం 2 వారాలకు వాయిదా వేయడం జరిగినది. మరి మొత్తం మీద చూస్తూ ఉన్నాం అగ్రిగోల్డ్ అక్షయ గోల్డ్ కేసుకు సంబంధించి కూడా హైకోర్టు చాలా సీరియస్ అవుతా ఉంది. రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సిఐడీల పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాదాపు 7,000 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ కావచ్చు, ఇటుపక్క 600 కోట్ల రూపాయలు అక్షయ గోల్డ్ సంబంధించినటువంటి అతి సామాన్యమైనటువంటి ప్రజల దగ్గర డిపాజిట్లు సేకరించారు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బు ఎటుపోయింది, ఆ ఆస్తులు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎంత పెట్టుబడులు ఇంతవరకు తేల్చలేకపోతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కేసు ఇక తదుపరి విచారణ 2 వారాలకు విచారణ వాయిదా వేస్తూ కూడా హైకోర్టు కొద్దిసేపు క్రితం ఆదేశాలు జారీ చేసింది. గౌతమి. థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.